హాయ్ హలో ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనకు డే 6th, ఈరోజు 6th డే. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ఈ గతంలో ఒక సమయానికి జరుగుతున్నటువంటి పనులు తెలియజేయడానికి మనము దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. సబ్జెక్ట్ ఉంటుంది, వాజ్ వర్, వజ్ లేదా వర్, వజ్ వర్ లేదా వెర్బ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది, ఇంగ్ ఫామ్. ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సబ్జెక్టు, వాజ్, వర్, ఇవి వీటిని ఉపయోగించి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైంది. ఈ విధంగానే నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మనకు ఈజీగా వస్తుంది. చూడండి, ఐ వాజ్, ఐ సబ్జెక్ట్ వచ్చింది, ఐ వచ్చింది, వాజ్ వచ్చింది. వాజ్ వర్ ఎక్కడ వస్తాయి అంటే మళ్ళీ అది కన్ఫ్యూజ్ కాకండి. హీ షీ ఇట్ ఉంది కదా, దానికి ఏమొస్తుంది అంటే హీ షీ ఇట్లకు వర్ వస్తుంది. మిగతా ఉన్నాయి కదా వాటన్నిటికీ వాజ్ వస్తుంది. హీ షీ ఇట్లకు వర్, ఐ వి యూకేమో దేకేమో వాజ్ వస్తుంది. చూడండి, ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ వాచింగ్, I was watching TV. I was watching TV at this time. At this time on Sunday. అంటే దీని అర్థం ఏంది? నేను ఆ సండే అంటే ఆదివారం రోజున ఈ టయానికి మూవీ చూస్తూ ఉన్నాను, టీవీ చూస్తూ ఉన్నాను, ఆదివారం నాడు ఈ టయానికి నేను మూవీ చూస్తూ ఉన్నాను అని చెప్తాను. చూసామా? అట్లా ఆ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, we were going to school. We were going to school yesterday. We were going to school yesterday అంటే దీని అర్థం ఏంది? మేము నిన్న స్కూల్కు వెళ్తూ ఉన్నాము, అట్లా. నెక్స్ట్ అదే విధంగా దే అంటే వారు, వర్. They were drinking. They were drinking yesterday. వారు నిన్న తాగుతూ ఉన్నారు అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇంకా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ she was dancing yesterday అంటే ఆమె yesterday అంటే నిన్న కదా, ఆమె నిన్న డాన్స్ చేస్తూ ఉంది, కంటిన్యూ చేస్తుంది. నిన్న అని చెప్తాం చూసామా? అట్లా నిన్న డ్యాన్స్ చేస్తూనే ఉంది. వారు నిన్న తాగుతూనే ఉన్నారు. మేము నిన్న స్కూల్కు వెళ్తూ ఉన్నాము, అట్లా. మేము ఈ టైంకి సండే నాడు సినిమా చూస్తూ ఉన్నాము, అట్లా. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. మనకు జస్ట్ ఒక చూడండి ఎగ్జాంపుల్. నార్మల్గా మన సబ్జెక్ట్ ఏంది? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవే కదా. ఇవి వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? మనకు నార్మల్గా వజ్ వస్తుంది. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఐ, షీ, ఇటుకి వజ్ వస్తుంది. ఈ మూడిటికి వర్ వస్తుంది. ఇప్పుడు మనకు నార్మల్గా వెర్బ్స్ తీసుకోండి. కొన్ని వెర్బ్స్ తీసుకున్నట్లయితే కొన్ని వెర్బ్స్ ఏముంటాయి? నార్మల్గా వెర్బ్ వన్నే కదా, ప్లేయింగ్, ఇంగ్ ఫామ్ తోటి కాబట్టి ప్లేయింగ్ అంటే ఆట ఆడమే కదా.
నెక్స్ట్ పేయింగ్ అంటే చెల్లించుతూ ఉంటాం చూసా, చెల్లించడం. అదేవిధంగా ఆస్కింగ్ అడగడం. అదేవిధంగా సెల్లింగ్ అంటే అమ్మడం. కుకింగ్ అంటే వండడం. అదేవిధంగా ఇంకా కొన్ని ఏమంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఇట్లా ఈ విధంగా మనకు సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ ఏంది ఇందులో, ఫస్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే ఉంది, దే తీసుకోండి. దే వాజ్, దే వచ్చినప్పుడు ఏమొస్తుంది, వజ్ వస్తుందా వర్ వస్తుందా, వజ్ వస్తుంది. ప్లేయింగ్, దే వాజ్ ప్లేయింగ్ కబడ్డీ ఎస్టర్డే. అంటే నిన్న వాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉన్నారు, నిన్న వారు కబడ్డీ ఆడుతూ ఉన్నారు. అర్థమైందా, నిన్న వారు కబడ్డీ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి చూడండి, దే వాజ్ ఆస్కింగ్, దే వాజ్ ఆస్కింగ్ లోన్ ఎస్టర్డే. వారు లోన్ అడుగుతూ ఉన్నారు, నిన్న నుంచి లోన్ అడుగుతూ ఉన్నారు. అట్లా దే వాజ్ ప్లేయింగ్ కబడ్డీ ఎస్టర్డే అంటే వారు నిన్నటి నుంచి కబడ్డీ ఆడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయండి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఐ వాజ్ ప్లేయింగ్ తోటి కొన్ని సెంటెన్స్ ఫామ్ చేయండి. ఐ వాజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి కదా, ఐ వాజ్ ప్లేయింగ్ కబడ్డీ ఎస్టర్డే, నేను నిన్న కబడ్డీ ఆడుతూనే ఉన్నాను. వి ప్లేయింగ్ కబడ్డీ ఎస్టర్డే అంటే మేము నిన్న కబడ్డీ ఆడుతూనే ఉన్నాము. యు అంటే మీరు, యు వాజ్ ప్లేయింగ్ కబడ్డీ ఎస్టర్డే, మీరు నిన్న కబడ్డీ ఆడుతూనే ఉన్నారు. దే తోటి, హీ తోటి, షీ తోటి, ఇటు తోటి, ఇట్లా ఎన్ని వెర్బ్స్ వస్తే అన్ని ఫామ్ చేసుకోండి. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పాను, కానీ మీకు నచ్చిన సెంటెన్స్ వెర్బ్స్ అనేవి ఒక 200-300కి ఎక్కువ, 1000 దాకా కూడా ఉంటాయి దోలాడితే. అవి ప్లస్ ఇవి ఇట్లా ఇంకా వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ అంటే మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఏదైనా పెట్టి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీ వేలో అర్థమవుతుంది అనమాట. ఇట్లా నేర్చుకోండి ఇంగ్లీష్ అనేది, ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఇట్లా నేర్చుకోండి, ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈరోజు డే 6 అయిపోయింది, నెక్స్ట్ డే 7 క్లాస్ కోసం ఏం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.